ఎంఐఎం పార్టీలో పెను సంచలనం. రాజకీయాల నుంచి అక్బరుద్దీన్ రిటైర్ అవుతారా? రాజకీయాలు చాలు అనుకునే నిర్ణయంలో అక్బరుద్దీన్ ఉన్నారా? ఆరోగ్యపరమైన కారణాలతో ఇబ్బంది పడుతున్నారు అక్బరుద్దీన్. 2011లో అక్బరుద్దీన్ పై దాడి. ఇప్పటికీ కూడా శరీరంలో ఒక బుల్లెట్ అయితే ఇంకా మిగిలే ఉంది. 2028లో పోటీ చేయకూడదనే ఆలోచనలో అక్బరుద్దీన్ ఉన్నారు. తన ప్లేస్ లో కొడుకు నూరుద్దీన్ ను పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. క్యాడర్ కు నూరుద్దీన్ ను దగ్గర చేసే ప్రయత్నంలో కూడా అక్బరుద్దీన్ ఉన్నారు. 6 సార్లు వరుసగా గెలిచి రికార్డు సృష్టించారు అక్బరుద్దీన్. వివాదాస్పద ప్రసంగాలతో వివాదాల్లో అక్బరుద్దీన్ ఉన్నారు. మంచి వక్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు అక్బరుద్దీన్. హైదరాబాద్ లో ఎంఐఎం కు 2 కళ్లుగా అసదుద్దీన్ మరియు అక్బరుద్దీన్ అన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు అక్బరుద్దీన్ రిటైర్ అవుతారు అన్న సమాచారం అయితే అందుతోంది. దీనిపై మీరేమంటారు? అమూల్య, ఏదైతే సలావుద్దీన్ ఓవైసీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన అసదుద్దీన్ ఓవైసీ ఈ తర్వాత ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఇరువురు సోదరులు హైదరాబాద్ లో ఏదైతే పాత బస్తీ నుంచి మొదలుపెట్టి వారి సామ్రాజ్యాన్ని అత్యంత పటిష్టపరిచారు. అదే విధంగా ఏదైతే ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లో దాదాపు 7 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుస్తూనే ఉంది. వారు ఏదైతే హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ అంత పాతుకుపోయింది. ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ఎంపీగా ఉన్నారు, ఆయన తన తండ్రి వారసత్వానికి పుచ్చుకున్న అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయన్ గుట్ట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏదైతే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అసదుద్దీన్ ఓవైసీపై దాడి జరిగింది, ఆ దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు ఇప్పటికి కూడా ఆయన బాడీలో ఒక బుల్లెట్ కూడా ఇప్పటికి కూడా ఉంది. అయితే ఆయనకు ఉన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తన రాజకీయ జీవితం రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని తన కుమారుడు ఏదైతే నూరుద్దీన్ ఉన్నారో నూరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో చాంద్రాయన్గుట్ట నుంచి పోటీ చేయించాలని చెప్పి చెబుతున్నారంటూ మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికైతే ఆయన చాంద్రాయన్గుట్ట ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఇది జరుగుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలా. ప్రస్తుతానికైతే ఆయన తెలంగాణ అసెంబ్లీలో మజ్లిస్ నుంచి ఆయన ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి అసెంబ్లీలో నుంచి ఆయన తన వాగ్దాటి వినిపిస్తున్నారు. మంచి వక్త. అదే కాకుండా రాజకీయాల్లో దూకుడు కూడా బాగా ప్రదర్శించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే రచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారంటూ ఆయనకు ఒక పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన డైనమిక్ నేచర్ గల నేత అయినా కూడా ప్రతి సబ్జెక్టు మీద చాలా పట్టుంది. అసెంబ్లీలో ఆయన స్పీచ్ కు దాదాపు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో కానీ ఆయన స్పీచ్ కు ప్రజలు కూడా ఫిదా అవుతారు. కేవలం తన ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల ఆయన రాజకీయాల నుంచి రిటైర్ కావాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అదే 2011లో ఆయనకు జరిగిన ఓ దాడి దాదాపు ప్రాణాపాయ స్థితి నుంచి తీసుకెళ్లింది. ఆయన కడుపులో ఇప్పటికి కూడా బుల్లెట్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరంటూ ప్రచారం నడుస్తుంది. అమూల్య, మరి ఇప్పుడు కిరణ్ చూసుకున్నట్టయితే 6 సార్లు వరుసగా కూడా అక్బరుద్దీన్ గెలిచి రికార్డు సృష్టించారు. మరి ఇప్పుడు అక్బరుద్దీన్ లేని నేపథ్యంలో ఎంఐఎం బేస్ ప్రభావితం అవుతుందంటారా? అమూల్య, ఇది ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం వరకు మాత్రమే నడుస్తున్న ప్రచారము. ఏదైతే అక్బరుద్దీన్ రాజకీయాల నుంచి విరమించుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎంఐఎం పార్టీకి అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు 2 కళ్ళు. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ యంగ్ టర్క్ గా కూడా ఆయన పేరుంది. యువనేతగా ఆయన ప్రసంగాలు గాని ఆయన దూకుడు గాని హైదరాబాద్ రాజకీయాల్లో మలుపు తిప్పింది. అదే విధంగా పార్టీని పలుమార్లు విజయతీరాలు తీర్చిన సందర్భాలు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు కూడా ఏదైతే ఎంఐఎం పని అయిపోయింది అనే పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో కూడా వారు మళ్ళీ తిరిగి పుంజుకొని హైదరాబాద్ ఎంపీ స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలు కూడా వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉంది. ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయన్గుట్ట ఎమ్మెల్యేగా అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ లో వారి పట్టు ఇప్పటికీ కోల్పోలేదు. వారు పట్టు కొనసాగుతూనే ఉంది. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ కూడా వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిచారు. వారికి హైదరాబాద్ లో ఉన్న పట్టు ఇప్పటికి కూడా కోల్పోయే పరిస్థితి లేదు. అయితే ఆయన రాజకీయాల నుంచి తన ఆరోగ్యపరంగా విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్పితే
అది ఇప్పటికీ వారైతే స్పష్టం చేయలేదు. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొడుకు ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు నూరుద్దీన్ రాజకీయంగా చేతికి వచ్చారో వచ్చే ఎన్నికల్లో ఏదైతే చాంద్రాయణగుట్టలో అతన్ని పోటీ చేయించాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం నిజమవుతుందా లేదా అనేది కూడా మనం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది అమూల్య. మరి ఇప్పుడు కిరణ్ చూసుకున్నట్టయితే ఒకవేళ అక్బరుద్దీన్ రిటైర్ అవుతే గనక ఇప్పుడు ఓటర్ల పుల్ ఎలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఇప్పుడు నూరుద్దీన్ కి కూడా అదే స్థాయిలో ఎంకరేజ్మెంట్ దొరుకుతుందంటారా? అమూల్య, రాజకీయాల్లో ఒక నాయకుడు రాజకీయ విరమణ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును కొనసాగించడానికి తన కుమారులను కానీ తన కుమార్తెలు కానీ ఎవరో ఒకరిని రంగంలోకి దింపడం ఆంధ్రప్రదేశ్ కాదు, దేశ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలతో పాటు ఆంధ్ర కాదు దేశ రాజకీయాల్లో కూడా మనం చూస్తున్నాం. ఏదైతే చాంద్రాయణ అసెంబ్లీ సీటుకు అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ పోటీ చేస్తారని మనకి ఇప్పటికైతే సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ తనకు సన్నిహితంగా ఉన్న నేతల కుమారులను కూడా ఆయన చాంద్రాయణగుట్టలో పరిచయ కార్యక్రమం చేస్తున్నారు, వారితో కలుపుకొని పనిచేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు, పలు నేతలను కూడా నూరుద్దీన్ కలుస్తున్నారు. ఎందుకంటే 2028 తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ముందస్తుగానే ఏదైతే తన కుమారుడిని రాజకీయంగా ఎంట్రీ చేయాలని అక్బరుద్దీన్ భావిస్తున్నట్టు సమాచారం వినిపిస్తుంది. నూరుద్దీన్ కూడా ఆ నియోజకవర్గ పరిధిలో తిప్పడమే కాక ఏదైతే ఎంఐఎం పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, కీలక నేతలను కూడా కలుపుకొని రాజకీయ జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ ఆయనకు సూచన సలహాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ మరో 3 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఇంతకు ముందుగానే రాజకీయాలు ఎక్కడ చేస్తే 3 సంవత్సరాల కాలంలో అతను రాటు చెల్లుతాడని మనకు సమాచారం వినిపిస్తుంది. అదేవిధంగా తన పెద్దనాన్న ఏదైతే అసదుద్దీన్ ఓవైసీకి తోడుగా అక్బరుద్దీన్ వారసుడు ఏదైతే నూరుద్దీన్ పనిచేస్తారంటూ మనకు సమాచారం అందుతుంది. అయితే ఇది అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రాజకీయాల నుంచి రిటైర్ అయితే అది ఎంఐఎం పార్టీకి ఎంతో కొంత లోటు కనిపిస్తుంది. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఉత్సాహపరుడు, తర్వాత రాజకీయంగా చాలా ప్రేరేపితుడు, రాజకీయంగా దిట్ట, అదే కాకుండా మంచి సబ్జెక్ట్ గల నేత, సమయం సందర్భాన్ని బట్టి ప్రభుత్వాలను ఇరుకున పెట్టగల నేత. అలాంటి నేత రాజకీయాల నుంచి రిటైర్ అయితే ఎంఐఎం పార్టీలో లోటు కనిపిస్తుంది. ఎంఐఎం పార్టీకి అది ఎంతో కొంత నష్టం చేకూరుస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తారు అమూల్య. మరి ఇప్పుడు ఏదైతే అక్బరుద్దీన్ ప్లేస్ లో కొడుకు నూరుద్దీన్ ని ఇప్పుడు రంగంలోకి దింపే యోచన ఏదైతే ఉందో దీని గురించి పార్టీలో ఏమనుకుంటున్నారు, వారి స్పందన ఎలా ఉందంటారు కిరణ్? అమూల్య, ఇది రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు వేరు, ప్రాంతీయ పార్టీలు వేరు. జాతీయ పార్టీల్లో ఒక విధానం ఉంటుంది, ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, తెలంగాణలో ఎంఐఎం సలావుద్దీన్ ఓవైసీ నుంచి తర్వాత అసదుద్దీన్ ఓవైసీ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, తర్వాత నూరుద్దీన్, ఇలా వరుసగా ఏదైతే తమ ప్రాంతీయ పార్టీల్లో తమ రాజకీయ వారసుల హవా కొనసాగుతుంది. జాతీయ పార్టీలు వేరు, ప్రాంతీయ పార్టీలు వేరు. కాబట్టి చాంద్రాయణగుట్ట అసెంబ్లీ వరకే ఏదైతే నూరుద్దీన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా వారిద్దరు అన్నదమ్ములు ఎలాంటి కన్ఫర్మేషన్ చేయలేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా అనేది కూడా ఇప్పటికైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది రాజకీయంగా ఇప్పటికి అందుతున్న సమాచారం. అయితే భవిష్యత్తులో నూరుద్దీన్ రాజకీయ ఎంట్రీ జరిగినా అది ఎంఐఎం పార్టీలో పెద్దగా అడ్డంకులు ఉండవు. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీ కూడా వారిదే కాబట్టి రాజకీయ వారసత్వం రంగంలోకి తెచ్చడం సర్వసాధారణం కాబట్టి పార్టీల యాక్సెప్టెన్సీ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే తన పెదనాన్న నుంచి రాజకీయ జీవితము, తర్వాత తన తండ్రి నుంచి రాజకీయ గుణమాలు నేర్చుకుని నూరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రస్తుతానికి సమాచారం వినిపిస్తుంది అమూల్. థ్యాంక్ యూ కిరణ్. ఎంఐఎం పార్టీలో అయితే పెను సంచలనం ఉంది. ఇక రాజకీయాల నుంచి కూడా అక్బరుద్దీన్ రిటైర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాజకీయాలు చాలు అనుకునే నిర్ణయంలో అక్బరుద్దీన్ ఉన్నారా లేదా అనేది అయితే ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక ఆరోగ్యపరమైన కారణాలతోనే ఇబ్బంది పడుతున్న అక్బరుద్దీన్ 2011లో కూడా అక్బరుద్దీన్ పై దాడి జరిగింది. ఇప్పటికీ కూడా శరీరంలో ఒక బుల్లెట్ అలాగే ఉందని కూడా సమాచారం అందింది. 2028లో పోటీ చేయకూడదనే ఆలోచనలో అక్బరుద్దీన్ ఉన్నారని కూడా తెలుస్తోంది. ఇక తన ప్లేస్ లో కొడుకు నూరుద్దీన్ ను పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. క్యాడర్ కు నూరుద్దీన్ ను దగ్గర చేసే ప్రయత్నాల్లో అయితే అక్బరుద్దీన్ ఉన్నారు. ఇక 6 సార్లు వరుసగా కూడా గెలిచి రికార్డు సృష్టించారు అక్బరుద్దీన్. వివాదాస్పద ప్రసంగాలతో కూడా వివాదాల్లో చిక్కుకున్నారు అక్బరుద్దీన్. ఇక మంచి వక్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్ లో ఎంఐఎం కు 2 కళ్లుగా అసదుద్దీన్ మరియు అక్బరుద్దీన్ అయితే ఉన్నారు.